వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్ట్. భారత్తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నామని చెప్పిన బంగ్లాదేశ్ నేత. భారతదేశ బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం. షాంటాను భయపెడుతున్న సంఘ్, భయం గుప్పిట్లో క్రిస్మస్. ఖానాపూర్లో యూరియా సంచుల కోసం రైతుల డిమాండ్. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లను అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్లో జరిగిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయని యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్స్తో దొంగతనంగా సెమీ ట్రక్కులు నడుపుతున్నారని, మరికొందరు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు ఇంటర్ స్టేట్ హైవేలు, ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టుల వద్ద జరిగిన తనిఖీల్లో మొత్తం 42 మంది అక్రమ వలసదారులను పట్టుకున్నారు. వీరిలో 30 మంది భారతీయులు కాగా మిగిలిన వారు ఎల్ సల్వడార్, చైనా, హైతీ, మెక్సికో, రష్యా తదితర దేశాలకు చెందినవారు. వీరికి కాలిఫోర్నియా మొత్తం 31 వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేసింది. ఫ్లోరిడా, న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఆపరేషన్ హైవే సెంటినల్ పేరుతో ఐసీఈ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సంస్థలతో కలిసి భారీ స్థాయి దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో మరో 45 మంది అక్రమ వలసదారులు అరెస్ట్ అయ్యారు. కాలిఫోర్నియాలో ట్రక్కింగ్ కంపెనీలే లక్ష్యంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఇలా అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు ఇటీవల ట్రక్కులు నడుపుతూ చేసిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం ఈ చర్యలకు కారణమైంది. భారతీయ డ్రైవర్ల కారణంగా జరిగిన కొన్ని ప్రమాదాల్లో యువకులు, చిన్నారులు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ సెమీ ట్రక్కులు నడపకూడదు. ఈ ఇంటర్ ఏజెన్సీ ఆపరేషన్ ఉద్దేశం వలస చట్ట ఉల్లంఘనలను అమలు చేయడం, యుఎస్ రహదారులను రక్షించడం, వాణిజ్య రవాణా రంగంలో నియంత్రణ ప్రమాణాలను సమర్థించడం అని సిబిపి తెలిపింది. ప్రజల భద్రతే మా ప్రథమ లక్ష్యమని ఆ సంస్థ చీఫ్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ విజయం 2025కి ముందు మనం అనుభవించినటువంటి అపరిమిత సరిహద్దు సంక్షోభం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను హైలైట్ చేస్తుందని ఎల్ సెంట్రో సెక్టార్ యాక్టింగ్ చీఫ్ పెట్రోల్ ఏజెంట్ జోసెఫ్ రెమానార్ అని అన్నారు. భారత్ వంటి పెద్ద పొరుగు దేశంతో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం చేదు సంబంధాలు కోరుకోవడం లేదని, దానికి బదులుగా న్యూఢిల్లీతో సంబంధాలను బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు డాక్టర్ సలావుద్దీన్ అహ్మద్ తెలిపారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేయడం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. బంగ్లాదేశ్ దినపత్రిక దేశ్ రూపాంతర్ ప్రకారం ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ వ్యక్తిగతంగా ఉద్రిక్తతలను తగ్గించడానికి న్యూఢిల్లీతో సంబంధాలలో సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. భారత్తో సంబంధాలు క్షీణించడానికి ప్రభుత్వం ఏమాత్రం అనుమతించదని ఆయన నొక్కి చెప్పారు. ఒక ప్రధాన పొరుగు దేశంతో స్నేహపూర్వక సంబంధాలు ఇరుపక్షాల ప్రయోజనాలకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఇటీవలి భారత్ వ్యతిరేక వ్యాఖ్యలపై స్పందిస్తూ అటువంటి వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయమైనవి అని, ప్రభుత్వానికి వాటితో ఎలాంటి సంబంధం లేదని అహ్మద్ స్పష్టం చేశారు. రాజకీయ నేపథ్యం ఎలా ఉన్నప్పటికీ నిర్మాణాత్మక సంబంధాలను కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం వల్ల 2 దేశాల మధ్య వాణిజ్యం ప్రభావితం కాదని ఆయన చెప్పారు. ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ నుండి 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ధృవీకరించారు. భారత్తో సంబంధాలను దెబ్బతీసే భావ్య ప్రయత్నాల ద్వారా ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు లొంగిపోదని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా గతేడాది ఆగస్టులో ప్రధాని షేక్ హసీనా పదవిచ్యుతి తర్వాత బంగ్లాదేశ్లో భారత్ వ్యతిరేక సెంటిమెంట్ పెరిగింది. ఈ కాలంలో ఢాకా తాత్కాలిక ప్రభుత్వానికి పాకిస్తాన్కు మధ్య సాన్నిహిత్యం పెరగడంతో పాటు బంగ్లాదేశ్లో ఇస్లామిక్ తీవ్రవాదుల పెరుగుదల కూడా కనిపించింది. హాదీ హత్యకు కొన్ని రోజుల ముందు అతను ప్రచురించిన గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్తో సంబంధం ఉందనే ఊహాగానాలు భారత్ వ్యతిరేక వ్యాఖ్యలకు మరింత ఆజ్యం పోశాయి. సుమారు 170 మిలియన్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ ఫిబ్రవరిలో జరగబోయే సాధారణ ఎన్నికలకు సిద్ధమవుతుంది. భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. బాహుబలి రాకెట్గా పేరొందిన అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ 2 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. భారత్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం ఈరోజు ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు. 24 గంటల కౌంట్డౌన్ ముగిసిన తర్వాత 2 S200 సాలిడ్ బూస్టర్ల మద్దతుతో 43.5 మీటర్ల పొడవైన రాకెట్ ఉదయం 8 గంటల 55 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగసింది. సుమారు 15 నిమిషాల ప్రయాణం తర్వాత రాకెట్పై ఫిగ్యూ బ్యాక్లో ప్రయాణించే అంతరిక్ష నౌక
బ్లూబర్డ్ బ్లాక్ 2 విడిపోయి దాదాపు 520 కిలోమీటర్ల ఎత్తులో దాని ఉద్దేశించిన కక్షకు చేరుకుంది. బాహుబలి ప్రయోగం విజయవంతమయ్యాక ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు. ఎల్బిఎం ప్రయోగాల్లో 100% విజయాలు సాధిస్తున్నాం. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించాం. భారత భూమి నుంచి పైకి ఎగసిన అతి భారీ రాకెట్ ఇదే. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటని అన్నారు. అమెరికా కస్టమర్ కోసం దీన్ని చేపట్టాం. ఇస్రో ప్రస్తుతం 34 దేశాలకు సేవలందిస్తుంది. గగన్యాన్ కోసం సిద్ధమవుతున్న వేళ ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది. ఇస్రో చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని ఇస్రో చైర్మన్ నారాయణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఉపగ్రహాన్ని ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడమే ఈ ఉపగ్రహం ప్రధాన లక్ష్యం. సుమారు 6.4 టన్నుల బరువు కలిగిన భారీ శాటిలైట్ను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన LVM-3 M6 బాహుబలి రాకెట్ ఈ ప్రయోగంలోకి కీలక పాత్ర పోషించింది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రయోగాన్ని భారతదేశ అంతరిక్ష రంగంలోకి ఒక ముఖ్యమైనటువంటి ముందడుగుగా అభివర్ణించారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగ మార్కెట్లో ఇండియా స్థానాన్ని ఈ ప్రయోగం సుస్థిరం చేస్తుందని ప్రధాని అన్నారు. క్రిస్మస్ రోజున జన్మించిన దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జ్ఞాపకార్థం డిసెంబర్ 25ను బీజేపీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం ఒకంత ఆసక్తిగా రేకెత్తించింది. ఇక ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం క్రిస్మస్ రోజు పాఠశాలల్లో హాజరును తప్పనిసరి చేసింది. ఈ గైర్హాజరు అయితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామంది. కాగా క్రిస్మస్ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని ఒక కేథడ్రాల్ను సందర్శించనున్నారు. పర్యటన అంతా బాగా జరిగితే మోడీ భారత క్రైస్తవులను తాను ప్రేమిస్తున్నానని ప్రపంచానికి చెప్తారు. అయితే రేపు ఛత్తీస్గఢ్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాయపూర్ క్యాథలిక్ ఆర్చ్ బిషప్ విక్టర్ హెన్రీ ఠాగూర్ చాలా ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో చర్చిలు, పాఠశాలలు స్థానిక పోలీసుల నుండి లిఖితపూర్వకంగా రక్షణ పొందాలని సూచించారు. ఒడిశాలోని కందామాల్లో జరిగినట్లుగా క్రిస్మస్కు ముందు ఎలాంటి వైపరీత్యం జరుగుతుందోనని ఆయన భయపడుతున్నారు. 2007లో ఒడిశాలోని కందామాల్ జిల్లాలో క్రిస్మస్ ముందు రోజు అక్కడ మార్కెట్లకు నిప్పు పెట్టారు. మహిళలపై లైంగిక దాడి చేశారు. క్రైస్తవులను సమీపంలోని అడవుల్లోకి పారిపోయేలా చేశారు. కొన్ని నెలల తర్వాత 2008లో కందామాల్ మళ్లీ విస్ఫోటనం చెందింది. దాదాపు 70,000 మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. 400 చర్చిలు ధ్వంసమయ్యాయి. దాదాపు 4,500 ఇళ్లు కాలిపోయాయి. ఒక కేథలిక్ సన్యాసినిపై సామూహిక అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించారు. పోలీసులు ఎప్పట్లాగే ముఠాలకు రక్షణగా ఉన్నారు. కేరళలోనూ పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను క్రిస్మస్ కార్యకలాపాలలో పాల్గొనవద్దని RSS సంస్థలు బలవంతం చేస్తున్నాయి. దీంతో పాఠశాలలు ఒత్తిడికి లోనయ్యాయి. మధ్యప్రదేశ్లో అనేక ప్రాంతాలలో క్రిస్మస్ ప్రార్థన సమావేశాలకు అంతరాయం కలిగింది. భోపాల్, ఇండోర్లలో కూడా ఇలాంటి అంతరాయాలు జరిగాయి. అక్కడ అప్రమత్తంగా ఉన్నవారు ప్రార్థన సమావేశాలను నిలిపివేశారు. దీని ఫలితంగా దాడి చేసిన వారిని కాకుండా పాస్టర్లను అరెస్టు చేశారు. డిసెంబర్ 5న ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఒక చర్చిని ధ్వంసం చేశారు. ఆరాధకులను కొట్టారు. రాజస్థాన్లో దుండగులు చర్చిలు, ఇళ్లపై దాడి చేశాయి. క్రైస్తవ సంఘాలు ఈ సంవత్సరం నవంబర్ వరకు 700 కంటే ఎక్కువ హింస సంఘటనలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పాస్టర్లు, క్రైస్తవుల అరెస్టులు తీవ్రమయ్యాయి. జూలై 20న ఛత్తీస్గఢ్లోని బిలాయిలో 6 పాస్టర్లను అరెస్ట్ చేసి కస్టడీలో కొట్టారు. ఆగస్టులో మరో 5 పాస్టర్లు జైల్లో దాడులను ఎదుర్కొన్నారు. సెప్టెంబర్లో కర్ణాటకలోని మంగళూరులో హిందూ కార్యకర్తల కత్తిపోట్ల తర్వాత అరెస్టులు జరిగాయి. క్రైస్తవులను హిందూ సంస్కృతికి ముప్పుగా చిత్రీకరిస్తూ నిరంతర ద్వేషపూరిత ప్రచారం ఈ హింసను నడిపిస్తోంది. దశాబ్దంలో క్రైస్తవ వ్యతిరేక ప్రచారం దాడులలో 500% పెరుగుదలకు కారణమైంది. మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని 2025లో ద్వేషపూరిత ప్రసంగాలు ఎక్కువయ్యాయి. ఎన్నికైన నేతల ప్రసంగాలు దుండగులకు ధైర్యం ఇచ్చింది. ఇది ఛత్తీస్గఢ్లో మారణహోమ పిలుపులకు దారితీసింది. సోషల్ మీడియా హింసను ప్రేరేపించే సందేశాలను వ్యాపింపజేస్తుంది. మొత్తంగా ఈ ఏడాది క్రిస్మస్ భయం గుప్పిట నిలిచింది. తెలంగాణలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పంటలను కాపాడుకోవడానికి సరిపడే యూరియా సంచులు అందకపోవడంతో ఆగ్రహించిన రైతులు నిర్మల్ జిల్లాలోని కదం పండల కేంద్రంలో రహదారిపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. అధికారులు యూరియా యాప్ అనే వ్యవస్థ ద్వారా ఇబ్బందులు సృష్టిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా గ్రోమర్ ఎరువుల దుకాణానికి వెళ్తున్నప్పటికీ తమకు అవసరమైన యూరియా లభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాస్తారోకో కారణంగా మంచిర్యాల నిర్మల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఏడీఏ సుజాత నిరసన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆమె వారికి హామీ ఇచ్చారు. రైతులందరికీ యూరియా సంచులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేశారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.